చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ దామోదర్ మాట్లాడారు. చిన్నశంకరంపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరు కూడా శిథిలావస్థలో ఉన్న నివాస గృహాల్లో ఉండకూడదని, గ్రామాలలో అలాంటి సమస్యలు ఉన్నవారు స్థానిక సర్పంచ్ లేదా పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని, సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించి నివాసం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో గాని, ప్రభుత్వ పాఠశాలల్లో గాని వారిని సురక్షితంగా ఉంచడం జరుగుతుందని, నివాసపు ఇళ్లు కూలిపోయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వారికి స్థానిక తహసీల్దార్ ద్వారా బియ్యం అందించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారము హెవీ వర్షాలు కురవబోతున్నందున గ్రామంలోని ప్రజలందరూ కూడా ఎవరైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఎవరు కూడా ఉండరాదు. వారికి గ్రామ పంచాయతీ ద్వారా అంగన్వాడీ సెంటర్లలో కానీ, ప్రైమరీ స్కూళ్ళలో కానీ వారికి సౌకర్యం కల్పించబడుతుంది, వసతి కల్పించబడుతుంది. అలాగే రెవెన్యూ ద్వారా వారికి వంట చేసుకోవడానికి మనకు బియ్యం కూడా సప్లై చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఉంటే మాత్రం నెగ్లిజెన్సీ చేయకుండా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సర్పంచ్ను కానీ, సెక్రటరీ గారిని కానీ సంప్రదిస్తే మీకు వారు షెల్టర్ను ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా కూలిపోయే ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ఈ సందర్భంగా శంకరంపేట మండల ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అందరూ సర్పంచులు అందుబాటులో ఉంటారు, పంచాయత్ సెక్రటరీ అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా మీకు అసౌకర్యం ఉంటే ఎంపీడీఓ కూడా మీరు కాల్ చేయవచ్చు. కాబట్టి అందరూ కూడా మీరు సుస్థిర స్థావరాలకు వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.